అలాగే వైజాగ్ ఇంకొక షో పెంచాము, విజయవాడ కూడా ఇంకొక షో పెంచాము. ఇప్పుడే క్యాపిటల్ ఆల్మోస్ట్ ఫుల్ అయిందని చెప్తే. సో ఇట్లాగేంటంటే అసలు ఎక్స్పెక్ట్ చేయని ఒక స్పందన ప్రీమియర్ షోస్కి అయితే వస్తుంది. అందరు చాలామంది సజెస్ట్ చేశారు, ఇప్పుడు ఇన్ని షోస్ వేస్తే రేపు మార్నింగ్ షోస్ వీక్ అవుతాయి కదా అని చెప్పి. ఎస్, రేపు మార్నింగ్ షోస్ కొంచెం వీక్ అయినా కూడా ఈరోజు స్పందన రేపు మధ్యాహ్నానికి అందుకుని రేపు ఫస్ట్ షోకి 100% ఇది సినిమా మళ్ళీ పికప్ అయ్యి మాకు బాగా పికప్ అవుతుంది అని చెప్పి ఒక అంచనా, ఒక స్ట్రాటజీతోనే ఎదురుకెళ్తున్నాను నేను. అండ్ ఇప్పుడు వరకు మంచి కాపీ అయితే తీసుకొచ్చాం, చాలా మంచి కాపీ మంచి క్వాలిటీతోనే తీసుకొచ్చాము. దీపావళి పండుగ 21 అయితే నవ్వుల పండుగ మాత్రం ఈరోజు నుంచే స్టార్ట్ అవుతుంది. ఈరోజు 6 o'clock నుంచి మాత్రం నవ్వుల పండుగ స్టార్ట్ అవుతుంది. రండి థియేటర్కి. వెరీ క్లీన్ ఎంటర్టైనర్. చక్కగా మీ పిల్లలు, మీ బ్రదర్స్, మీ సిస్టర్స్, మీ ఫ్యామిలీతో మొత్తం కలిపి, మీ పేరెంట్స్తో కలిపి హ్యాపీగా వచ్చి నవ్వుకుంటూ వెళ్ళొచ్చు. ఎవరన్నా ఎక్కడన్నా లాఫింగ్ థెరపీ బాగా ఇష్టం ఉన్న వాళ్ళకైతే ఇది పండగ. ఈ సినిమా ఏంటి అంటే నేను జస్ట్ ఏం చెప్తానంటే ఒక జోక్స్ బుక్. ఏదో ఒక పెద్ద కథ పెట్టి ఓ బ్రెయిన్కి పని పెట్టో లేదంటే ఒక హృదయానికి పని పెట్టో ఇట్లాంటివి ఏమీ లేవు. చక్కగా రండి, హార్ట్ఫుల్గా నవ్వండి. నేను హార్ట్ఫుల్ లవ్ స్టోరీ చెప్పట్లేదు కానీ హార్ట్ఫుల్ ఎంటర్టైనర్ అయితే చెప్తున్నాను. చక్కగా రండి, నవ్వండి, నవ్వి హ్యాపీగా ఉండండి, మమ్మల్ని హ్యాపీ చేయండి. అండ్ నేనైతే ఇక్కడి వరకు ఒక మంచి కాపీ అయితే తీసుకొచ్చాం, మా డైరెక్షన్ టీం అంతా కలిపి మొత్తం. ఇక్కడి నుంచి మెయిన్ బాధ్యత మా పబ్లిసిటీ చూసేది కానీ లేదంటే నాకు నిజంగా మొత్తం నా అన్ని సినిమాలకి సపోర్ట్గా ఉండే నా బ్రదర్స్ వంశీ అండ్ మా ఏలూరు సీన్ గడు అక్కడెక్కడ ఉన్నాడు, లైట్లో సరిగ్గా కనబడట్లేదు. వంశీ అక్కడ తిరుగుతూ ఉంటాడు పాపం పనుల్లోనే. అండ్ దాని తర్వాత వినీత్, విష్ణు, వీళ్ళిద్దరితో పాటు ఈ సినిమా పిఆర్ఓ మా వేణుగారు, వీళ్ళందరి బాధ్యత దీన్ని బాగా ఎదరికి తీసుకెళ్ళవలసిన బాధ్యత వీళ్ళందరిదీని. సార్ మేమైతే మంచి కాపీ ఇచ్చాం. రేపొద్దున నా హోప్ అయితే చాలా మంచి పాజిటివ్ టాక్ వస్తుంది ఈరోజు సాయంత్రం. కానీ ఇంకెక్కడి నుంచి ఏంటంటే మా బాధ్యత వదిలి మీ అందరి బాధ్యత ఈ సినిమాని జనాల్లోకి ఎలా తీసుకెళ్తారని చెప్పి, అలాగే వాళ్ళకి సహకరించవలసిందిగా ఇక్కడ ఉన్న ప్రెస్ మిత్రులందరినీ కూడా కోరుకుంటున్నాను. అండ్ ఎస్, షూట్. అసలు ప్రపంచంలో ఎవరైతే ఇద్దరి ముందు అసలు నోట్లోంచి మాట రాదో వాళ్ళిద్దరు కింద ఉన్నారు. మీరు అరిస్తే ఇంకా వచ్చేది కూడా రాదు. నాకు అసలు త్రివిక్రమ్ గారి ముందు కానీ తారక్ అన్న ముందు కానీ మాట్లాడాలంటే భయం. కొంచెం మీరు నాకు కొంచెం సపోర్ట్ చేసి అరవకుండా ఉంటే నేను. ఎలా ఉంది ఆంబియన్స్ అంతా? అన్నని హిందీ సినిమాకి తీసుకెళ్తున్నట్టు లేదు కదా, హృతిక్ గారిని తెలుగు సినిమాకి తీసుకొచ్చినట్టు ఉంది కదా. రేపు సినిమా కూడా అలానే ఉంటుంది. ఎవరన్నా హిందీ డబ్బింగ్ సినిమానా ఇది అది అంటే ఇదే చెప్పండి. పొద్దున ప్రోమో చూశారు కదా, ఏదైనా లిప్సింగ్తో సహా అంతా ఒక ప్రాపర్ తెలుగు సినిమా. ఇది థియేటర్లోంచి బయటికి వెళ్ళిపోయేటప్పుడు అయన్ ముఖర్జీ గారు తెలుగు ఆడియన్స్ కంటే ఆమె తెలుగు డైరెక్టర్ ఇప్పుడు దాకా చూపించిన దానికంటే బాగా చూపించారు తారక్ అని అందరు ప్రౌడ్గా ఫీల్ అవుతారు రేపు బయటికి వెళ్ళేటప్పుడు. అందుకే ఈ మిగతా అన్నిటి గురించి ఆలోచించకండి. ప్రాపర్ తెలుగు సినిమా. మనం హృతిక్ గారిని తెలుగు ఇండస్ట్రీలోకి వెల్కమ్ చేస్తున్నాము. అది ఎంత గ్రాండ్గా వెల్కమ్ చేస్తున్నాం అనేది 14th మీరు చూపించాలి ఖచ్చితంగా. సెప్టెంబర్ 27వ తారీఖున లాస్ట్ ఇయర్ దేవరాకి ఎంత ప్రేమ చూపించామో దానికి 10 చూపించాలి. అన్న పవర్ ఇండియా అంతా తెలియాలంటే మీరు సెప్టెంబర్ 27 కంటే 10 చూపించాలి. గుర్తుపెట్టుకోండి. హిందీ బాక్స్ ఆఫీస్ నెట్ ఎంత వేస్తుందో దానికంటే ₹1 మనం నెట్ ఎక్కువ పెట్టాలి ఆ రోజున. గుర్తుంది కదా, హిందీ బాక్స్ ఆఫీస్ నెట్ కంటే మన నెట్ ఎక్కువ ఉండాలి. దేవరా కంటే 10 ఎక్కువ ఓపెనింగ్ తీసుకురావాలి. ఇది మీ బాధ్యత. ఈసారి అన్న కాలర్ ఇన్ని రోజులు మన కోసం ఎగరేశారు, మనం ఇప్పుడు అన్న ఇండియాలో కాలర్ ఎగరేలా చేయాలి. మీరు చెప్పినట్టు సినిమాని తీసుకొచ్చాం, గ్రాండ్గా ల్యాండ్ చేస్తున్నాం. ఇక మిగతా బాధ్యత అంతా మీదే. గుర్తుపెట్టుకోండి, మీ మీద వదిలేస్తున్నాం 14వ తారీఖు కోసం. నేను చెప్పాలంతా చెప్పాను. ఆ సినిమా మాత్రం చాలా బాగుంది. మీరు సినిమా చూసిన తర్వాత షాక్ అవుతారు, అదైతే గ్యారంటీ. ఏమాత్రం సినిమా బాగోలేదన్నా మామూలుగానే తిట్టడం అలవాటే కదా నన్ను, దానికి 10 తిడుతురు. కానీ సినిమా చూసిన వాళ్ళు ఎవరు డిసప్పాయింట్ అవ్వరు. బయటికి వెళ్ళిన తర్వాత అద్భుతమైన తెలుగు సినిమా చూసామని అనుకోకపోతే ఇంకెప్పుడు మైక్ పట్టుకుని సినిమా చూడండి అడగను మిమ్మల్ని. థ్యాంక్ యూ.